డేలో విశాఖపట్నం ఎంతవరకు అయితే కవర్ చేయగలుగుతానో అంతవరకు అయితే కవర్ చేసేసిన. వీడియోని అయితే మొత్తం చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోమిషేర్ యూట్యూబ్ ఛానల్. రైల్వే స్టేషన్ బయటనే ఈ 10 రూపాయల వెజ్ బిర్యానీ ఉంటుందని ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఈ 10 రూపాయల బిర్యానీ తిందాం అనుకుంటున్నా. చలో గాయ్స్, ఇప్పుడే 10 రూపీస్ వెజ్ బిర్యానీ అయితే తినేసిన. రైల్వే స్టేషన్లోకి అయితే వెళ్తున్నాయి. ఇంకా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోమిషేర్. సో మీలో ఎవరైనా ఎప్పుడైనా ఒక ట్రిప్ని ప్లాన్ చేయకుండా ఒక ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చిర్రా? చేయలేదు కదా? సో లెట్స్ గో. ఈరోజు మీ రోమిషేర్ అయితే అది చేయబోతున్నాడు. ఒక ట్రిప్ని అయితే ప్లాన్ చేయకుండా ఒక ప్లేస్కి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాడు. ఆ ప్లేస్ ఏంటంటే మన విశాఖపట్నం. సో నేనైతే అసలు అనుకోలేదు. ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్ పోదామని వచ్చేసిన రైల్వే స్టేషన్కి. ఇక్కడికి వచ్చి అయితే ఒక డెస్టినేషన్ అయితే ఫిక్స్ అయిపోయినా, అదే మన విశాఖపట్నం ట్రైన్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ప్లాట్ఫామ్ నంబర్ 5 మీద ఉన్నా. సో మన ట్రైన్ రాగానే జనరల్ బోగిలో అయితే మనం ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. మరి అన్ఎక్స్పెక్టెడ్ కదా, అన్ప్లాన్డ్ ట్రిప్ కదా ఇది. సో అందుకనే మనం జనరల్లో అయితే 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ట్రైన్ అయితే వచ్చేసింది. జాయిగా చలో గ్యాస్, మనం అయితే ఎక్కేసిన ట్రైన్. జనరల్ బోగిలో 600 కిలోమీటర్ ప్రయాణం. ఛార్జింగ్ ఎట్లా పెట్టారు? గుడ్ మార్నింగ్ గైస్, ఫైనల్లీ మనం వైజాగ్ అయితే రీచ్ అయిపోయినాం. ఇగో నాతో ఉన్నాడు కదా రాము అన్న. ట్రైన్లో మేమిద్దరమే కలిసి వచ్చినాం. చాలా అంటే చాలా బాగా మాట్లాడిండు. అన్నతోటి కలిపి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. కొంచెం వైజాగ్లో ఎట్లా తిరగాలో మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పిండు నాకు. మనకు రైల్వే స్టేషన్ బయటనే ఇట్లా ఇక బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం డే పాస్ తీసేసుకుందాం. డే పాస్ 80 రూపీస్ ఎంతనో ఉంటుందని చెప్పిండు అన్న. డే పాస్ తీసేసుకొని మనమైతే స్టార్ట్ చేసేద్దాం డే. లెట్స్ గో. ఇగో బస్సులు, లోకల్ బస్సులు ఇవన్నీ. బస్సు ఎక్కి నేనైతే డే పాస్ తీసేసుకున్నా. 100 రూపీస్ పడింది మనకు. అన్న చెప్పిన దానికంటే 20 రూపీస్ ఎక్కువనే పడింది. ఛార్జీలు పెరిగినట్టున్నాయి. సో ఇప్పుడైతే మనం కాంప్లెక్స్ పోతున్నాం. ఫస్ట్ అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసేసి అక్కడ నుండి అయితే ఆర్కే బీచ్కి అయితే వెళ్తాం. కాంప్లెక్స్ దగ్గర డోల్ తాషా కొడుతున్నారు. ఏయ్ డిండాట. ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్ దగ్గరనే, కాంప్లెక్స్ పక్కన ఇది ఉందా లలిత జ్యువెలరీ, దీని వెనుకనే కాంప్లెక్స్. దీని పక్కనే ఇగో సాయి కృష్ణ పార్లర్ అని టిఫిన్స్ ఫేమస్ అంట. ట్రై చేద్దామా? ఇక్కడ ఆంధ్రాలో పెసరట్టు ఫేమస్ అంటారు కదా, అందుకనే పెసరట్టు, ఆనియన్ పెసరట్టు అయితే ఆర్డర్ పెట్టినా. టేస్ట్ బాగానే ఉంది. కడుపు నిండా అయితే తినేసిన. సో నెక్స్ట్ ఇక మనం ఆర్కే బీచ్ అయితే పోదాం. ఫస్ట్ అయితే కడుపు పూజ చేసేయాలి, తర్వాతనే తిరగడం స్టార్ట్ చేయాలి. కడుపు పూజ అయితే అయిపోయింది. ఇక ఆర్కే బీచ్ పోదాం. రోడ్ క్రాస్ చేసి బస్ స్టాప్కి పోదాం. ఆర్కే బీచ్కి కూడా బస్ ఎక్కే పోదాం. మనం బస్ పాస్ తీసుకున్నాం కదా. మరి కాంప్లెక్స్ నుండి ఆర్కే బీచ్కి అయితే ఫుల్ బస్సులు అసలు. ఇగో నేను వచ్చిన బస్ ఇదే. 28K ఆర్కే బీచ్కి రావాలంటే కాంప్లెక్స్ నుండి 28K బస్ ఎక్కాలి. ఇగో మనకు స్ట్రైట్గా ఆర్కే బీచ్ ముంగడనే దింపేస్తాడు. ఆర్కే బీచ్ రోడ్. ఈ రోడ్లో ఎన్ని సినిమా షూటింగ్ జరిగి ఉంటాయో ఏందో. ఈ రోడ్ పక్కన చూడండి, మొత్తం పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్, అన్ని హోటల్సే. ఇగో ఇది కనిపిస్తుందా, నోవాటెల్ ఇదే. ఏరోప్లేన్ చూడండి ఎంత కింద నుండి పోతుందో. బీచ్ దగ్గర గుర్రాలని కూడా పెంచుతున్నారుగా. ఇక అక్కడ మనకు అది పోర్ట్ ఉన్నట్టున్నది, పోర్ట్ అనుకుంటా అది.
బీచ్కి వెళ్ళే ముందు మొత్తం షాపింగ్ చేసుకోవచ్చు. మనకు బీచ్లో దొరికే ఐటమ్స్ తోటి చేసిన వస్తువులు అయితే అమ్ముతున్నారు వీళ్ళు. శంఖాలు, ఆ శంఖాలతో డెకరేట్ చేసిన అద్దాలు అవి ఇవియో బొచ్చడున్నాయి. స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలంటే ఇలాంటి బీచ్లకు అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా ఇక్కడ. చెత్తను ఇసుక నుండి ఎలా వేరు చేస్తున్నారు చూడండి. టెక్నిక్ చాలా బాగుంది. ఫస్ట్ టైం ఒక బీచ్లో నేను ఈ టెక్నిక్ చూస్తున్నా. మీకు కూడా నచ్చిందా? కామెంట్ చేయండి. బీచ్ని కొంచెం సేపు చూస్తూ అలా కూర్చుండిపోయినా ఇక్కడనే బాగా అనిపించింది. సో నేను ఇప్పటి వరకు చాలా బీచెస్ అయితే తిరిగిన. అన్ని బీచెస్లో కంటే నాకు ఈ ఆర్కే బీచ్లో డిఫరెన్స్ ఏం కనిపించిందంటే ఇక్కడ మనుషులకు కూర్చోడానికి ఇట్లా మంచిగా ప్లేస్, అలాగే చిన్నపిల్లలకు ఆడుకోనికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఇక్కడ. ఇలా కొన్ని నాకు డిఫరెన్సెస్ కనిపించినాయి. చాలా బాగా అనిపించింది అది. ఇందాక చూసారు కదా, బీచ్ ఇసుకలో ఉన్న చెత్తను వేరు చేసే ట్రాక్టర్ కూడా వెళ్ళింది. ఇలాంటివి నాకు కొత్త ఇక్కడ కనిపించినాయి. చాలా బాగా అనిపించింది. ఈ ఆర్కే బీచ్ రోడ్ని డ్రోన్ వ్యూలో చూస్తే ఉంటుంది నా సామిరంగా. మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చూసే ఉంటారులే. మన తెలంగాణలో ట్యాంక్ బండ్ పైన మన తెలంగాణ కవులు మహానుభావుల విగ్రహాలు ఎలాగైతే ఏర్పాటు చేశారో ఇక్కడ ఆర్కే బీచ్లో కూడా అలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి అవో అంతా ఇక్కడ నుండి అక్కడ వరకు విగ్రహాలు. అలా ఆర్కే బీచ్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ నేనైతే నడుచుకుంటూ అయితే సబ్మెరైన్ చూడడానికి పోతున్నా. బాగుంటుందంట సబ్మెరైన్, చూద్దాం. బీచ్ మొత్తం అక్కడక్కడ మధ్యలో ఇలా కొబ్బరి తోటలు అయితే ఫామ్ చేశారు. అలా కూర్చొని హాయిగా బీచ్ వ్యూ ఎంజాయ్ చేయడానికి. కాన్సెప్ట్ బాగుంది కదా, ఇది మంచిగా నచ్చింది నాకు. అగో నైట్లో లైట్స్ కూడా ఉన్నాయి. అగో బాగుంది. అక్కడ దూరంగా ఏదో పార్క్ ఉన్నట్టున్నది. నేను ఇందాక బీచ్లో ఒక ఆయనని అడిగిన, ఇక్కడ నుండి సబ్మెరైన్ పోవాలంటే ఎంత దూరం ఉందని అడిగితే ఆడు 5 కిలోమీటర్లు ఉన్నదని అంటాడు. మనం తెలుసుగా, మనకు నడిచే అలవాటు ఉన్నది కదా. సర్లే 5 కిలోమీటర్లు కానీ నడవడం స్టార్ట్ చేసిన. కొంచెం దూరం రాగానే నా రైట్ సైడ్లో అయితే ఇది కనిపించింది. ఇదే సబ్మెరైన్. చూడండి, మంచి కొద్ది అడిగితే ఇలా చెప్తారా? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏం అర్థమైతే తెలుసు. కాబట్టి మీరు మీ కళ్ళారా చూసే వరకు దేన్ని నమ్మకూడదు. అర్థమైంది కదా. సో 1 కిలోమీటర్ కూడా కాలే నేను నడవడం స్టార్ట్ చేసి, అప్పుడే సబ్మెరైన్ వచ్చేసింది. చూడండి సబ్మెరైన్ ఎంత పెద్దగా ఉందో. దీని లోపలికి వెళ్ళడానికి అయితే 70 రూపీస్ టికెట్ తీసుకొని మనం అయితే లోపలికి వెళ్ళాలి. 70 రూపీస్ అంట టికెట్. సో లోపల నుండి కూడా చూసేద్దాం సబ్మెరైన్. దీని పక్కనే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఉంది. ఇది అయినాక ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కూడా పోదాం. సబ్మెరైన్కి ఎంట్రీ కావాలంటే ఇగో టైమింగ్స్ రాసి ఉన్నాయి చూడండి. ఈ టైమింగ్స్లోనే మనకు లోపలైతే ఎంట్రీ చేస్తారు. ఇప్పుడు 1 అవుతుంది. నాకైతే లోపలికి అలో చేస్తలేరు. 2 o'clock రమ్మంటున్నాడు. సరే 2 o'clock వద్దాం. అప్పటి వరకు అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూసేసి వద్దాం. ఈ సబ్మెరైన్ మ్యూజియం అలాగే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం రెండిటి టైమింగ్ సేమ్ అంట. 2 కూడా క్లోజ్ అయిపోయినాయి ఇప్పుడు. ఈ 2 కూడా మనం చూడలేము 2 గంటల వరకు. అప్పటి వరకు అయితే మనం కైలాసగిరి పోయి వచ్చేసేద్దాం. లెట్స్ గో. కైలాసగిరి అయితే వచ్చేసినాం. ఇగో ఇది రోప్వే. ఇక్కడ నుండి మనం పైకి వెళ్దాం రోప్వే ద్వారా. బస్సు కూడా వెళ్తుంది. ఇంకా 20 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే బస్సు కూడా తీసుకుపోతుంది పైకి. కానీ రోప్వే ఎక్స్పీరియన్స్ చేద్దాం మనం. మనకు అసలు ఈరోజు టైం బాగాలేనట్టున్నది. రోప్వే కూడా క్లోజ్ అయిపోయింది. 2 o'clock ఓపెన్ అంట.
ఇదన్నా చూడడం అవుతుందేమో అంటే ఇది కూడా అవుతుంది. నార్మల్గా వెళ్ళిపోవచ్చు, కానీ రోప్వే చూడాలంటే 2 o'clock వరకు ఆగాలి. సో గైస్ 10 minutes ఆడ కింద కూర్చొని ఆలోచిస్తే టైం వేస్ట్ చేస్తున్నా అనిపించింది నాకు. అందుకని ఇక కాలినడకనైతే స్టెప్స్ ఎత్తుకుంటూ అయితే పైకి ఎక్కేస్తున్నా. పైకి ఎక్కినాక పైనుండి కిందికి వచ్చేటప్పుడు అయితే మనం రోప్వే ఎక్కి వద్దాం, ఓకేనా? సేమ్ వ్యూసే ఉంటాయి. సో వచ్చేటప్పుడు రోప్ వ్యూ ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? కొండ ఎక్కడం కష్టమే కొంచెం, బెస్ట్ బస్సులో రావడమే బెస్ట్. మనమైతే పోయేటప్పుడు రోప్వే వెళ్ళిపోతాం కాబట్టి ఏం పర్వాలేదు. అక్కడ గుర్రాలు పెంచుతున్నారని చెప్పినా కదా, దేనికోసమే సవారీ. కైలాసగిరి ఎంట్రన్స్, కైలాసగిరి ఇదేనండి శివపార్వతుల విగ్రహాలు. ఇదే కైలాసగిరి. దీన్ని చూడడానికి అయితే మనం ఈ కొండ ఎక్కి వచ్చినాం ఇప్పుడు. కొండపైన అయితే శివపార్వతుల విగ్రహం తప్ప ఇంకా చూడడానికి అయితే ఏముండదు. ఆ రోప్వే ఇంకా అంతే. చిన్నపిల్లలకి అయితే ఆడుకోనికి చాలా అంటే చాలా ఉన్నాయి గేమ్స్ లాంటి, జారుడు బండ అవి ఇవి. గార్డెనింగ్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. మొత్తం గార్డెనింగే, బాగుంది, ఆహ్లాదకరంగా వాతావరణం బాగుంది. ఇంకేముండదు. ఇక్కడ నుండి అయితే బీచ్ వ్యూ మంచిగా కనిపిస్తుంది. అంటే ఆ బీచ్ వ్యూ చూడడానికి అయితే ఈ కైలాసగిరికి అయితే రావాలి. చిన్న పిల్లలు ఆడుకోనికి అయితే ఫుల్ గేమ్స్ అండి, ఫ్రీగా ఆడుకోవచ్చు. పిల్లల్ని తెస్తే అయితే మస్తు హ్యాపీ అయిపోతారు వాళ్ళు. చూడండి, ఇది కనిపించేది తాబేలంట. ఇప్పుడు మనం దీని కిందికి వెళ్తామంట. మీరు ఎప్పుడు చూడనటువంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా. చూసి అయితే మీరు అవ్వకండి. లెట్స్ గో. 3, 2, 1 ఇయర్. చూడండి గాయస్, ఒకవైపు సముద్రం, మరోవైపు నగరం. కైలాసగిరి కొండ నుండి వైజాగ్ వ్యూ ఇలా ఉంటుంది చూడడానికి. ఎట్లుంది చూడడానికి? 2 కళ్ళు చాలట్లేవు కదా, అద్భుతం అసలు. బాబా దేనికోసం వస్తారేమో ఈ వైజాగ్ కైలాసగిరికి. చాలా బాగుంది. ఈ వ్యూని మనం మనసారా చూసి మురిసిపోవడానికే ఇక్కడ ఈ కైలాసగిరి వెలిసినట్టుంది నాకైతే. నిజంగా నాకైతే అలానే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. కైలాసగిరిలో కూడా ఉందండి టాయ్ ట్రైన్. ఇక టికెట్ ఎంతనో కనుక్కుంటా. టాయ్ ట్రైన్ అనేది అడల్ట్స్కి నాన్ ఏసీ అయితే 120, ఏసీ అయితే 170 అండి. కొండ చుట్టూరు తిప్పుకొని వస్తారు అంతే. కావాలంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మనకైతే అవసరం లేదులే. మనం రోప్వే ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇదే టాయ్ ట్రైన్ టికెట్ కౌంటర్, ఇది ప్లాట్ఫామ్. జీవితంలో ఫస్ట్ టైం రోప్వే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. లెట్స్ గో. ఇగో బాగుంది. ఇగో రోప్వే. వ్యూ చూడండి, వ్యూ. రోప్వే డౌన్ పోనీకి అయితే టికెట్ తీసేసుకున్నా. 80 రూపీసే డౌన్కి, 80 రూపీస్. అప్ అండ్ డౌన్ కలిపి 150 రూపీస్. నేను అప్కే 150 రూపీస్ అనుకున్నా, కానీ కాదు, అప్ అండ్ డౌన్ కలిపి 150 రూపీస్. నాకు 10 రూపాయలు గొప్ప. చలో, ఫస్ట్ టైం ఆగం చేస్తుంది. వ్యూ 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 వ్యూ.
బాగానే ఉంది, కానీ నేను నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా. నాతో పాటు ఇద్దరు వచ్చిండ్రు లోపల, సో అంత ఎంజాయ్ చేయలేకపోయినా. కానీ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. రోప్వే చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్సా. కైలాసగిరి చూడమైన వెంటనే కిందికి వచ్చేస్తాం కదా. కిందికి వచ్చేసిన వెంటనే ఇక్కడ నుండి షేరింగ్ ఆటో పట్టుకుని అయితే మనం రిషికొండ బీచ్ వెళ్ళాలి. ఇక్కడ నుండి 8 కిలోమీటర్స్ వస్తుంది రిషికొండ బీచ్. చాలా అంటే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ బీచ్ అంట ఇక్కడ. సో అక్కడికి వెళ్దాం మనం. ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ నుండి సబ్మెరైన్ మ్యూజియంకి అయితే వెళ్దాం. రిషికొండకి వెళ్తుంటే అన్న అయితే నాకు లిఫ్ట్ ఇచ్చిండు జూ పార్క్ వరకు. బైక్ వ్యూ కూడా ఎంజాయ్ చేస్తున్నా కైలాసగిరి దగ్గర. ఆ అన్న పాపం నాకు జూ పార్క్ వరకు లిఫ్ట్ ఇచ్చి ఇక్కడ నుండి అయితే లోపలికి వెళ్ళిపోయాడు. ఇది జూ పార్క్. ఇక్కడ నుండి అయితే ఇంకా ఎవరినన్నా లిఫ్ట్ అడిగి వైజాగ్ రిషికొండ బీచ్కి అయితే వెళ్ళిపోదాం. రిషికొండ బీచ్ వెళ్తుంటే దారి మధ్యలోనే వైజాగ్ జూ పార్క్ కూడా ఉంటుంది. ఇది వైజాగ్ జూ పార్క్. జూ పార్క్ ఏం చూస్తాంలే, మనం రిషికొండ బీచ్ రిషికొండకి అయితే వచ్చేసినాం. ఇగో రిషికొండ బీచ్కి వెళ్ళే రోడ్ ఇది. బీచ్ అయితే పోదాం. రిషికొండ బీచ్కి వెళ్ళే ముందు అయితే ఇగో షాపింగ్, గోవా లాంటి బట్టలు, టోపీలు, సన్ గ్లాసులు అన్నీ ఉన్నాయి. ఏమైనా కావాలంటే తీసుకొని బీచ్లోకి వెళ్ళిపోవచ్చు. రిషికొండ బీచ్ అయితే వచ్చేసినాం. అమ్మ ఏం జనాలు ఉన్నారు ఈ బీచ్లో. ఆర్కే బీచ్ కంటే ఇక్కడనే చాలామంది జనాలు ఉన్నారు. ఈ బీచ్ చూడడానికి ఎలా ఉందంటే యూ షేప్లో ఉంది. ఇగో ఇలా ఇలా యూ షేప్లో ఉన్న బీచ్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. బాగుంది, చాలా బాగుంది. అక్కడ ఒక ఫ్లాగ్ ఉంది కదా, రెడ్ ఫ్లాగ్. అది దాటి వెళ్ళకూడదని అది పెట్టిర్రు, కానీ మన లింటరా వినరు. ఎగేసుకొని లోపల పోతున్నారు. అక్కడ పైనుండి పోలీస్ ఆయన తిడుతూనే ఉన్నాడు, వింటలేరు. అసలు జనాలు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు. ఈ అమ్మ మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా విచ్చల విడిగా ఆడేసుకుంటున్నారు. ఆ పోలీస్ ఆయన అక్కడ నుండి అనౌన్స్మెంట్ల మీద అనౌన్స్మెంట్లు చేస్తున్నాడు. ఎంత మంచిగా హాయిగా సేవ చేస్తుందో చూడండి, సముద్రంలో హాయిగా కూర్చొని. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది రిషికొండ బీచ్లో. అడుగుదాం ఎంతనో. ఇక్కడి వరకు తీసుకొని పోయి వస్తాడు, చూద్దాం. మనం కూడా ట్రై చేద్దాం, ఒకవేళ మన బడ్జెట్కి తగ్గట్టు ఉంటే ట్రై చేద్దాం. ఇది షేరింగ్ బోట్, పర్ హెడ్ 250 అంట. ఒక 1 కిలోమీటర్ రేడియస్లో తిప్పుకొని వచ్చేస్తాడు. అది ఫాస్ట్ బోట్ ఉంది కదా, అది 400 పర్ పర్సన్ అంట. అది కూడా సేమ్ 400 పర్ పర్సన్. అది ఒక్కడికే మంచిగా స్పీడ్ బోట్, చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, కానీ మనం అంత బడ్జెట్ పెట్టలేము. ఇప్పుడు చేసినాం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ మీకు చూపిద్దామని. మీరు ఎప్పుడైనా ఇక్కడ బీచ్కి వస్తే ట్రై చేయండి. 150 పర్ పర్సన్ అంట ఒకసారి ట్రయల్ చేయడానికి. అన్న వాళ్ళందరూ కలిసి ఆయన ఫ్రెండ్ చూడండి ఎట్లా మట్టితో కప్పేసి పడేసారు మొత్తం. ముఖం అంతా బయట పెట్టి అంతా లోపల పెట్టేసి. బ్రో ఒకసారి హాయ్ చెప్పండి అందరూ. బాగుంది రిషికొండ బీచ్, నచ్చింది నాకైతే. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇది కూడా చూడడం అయిపోయింది. ఇక్కడ నుండి మనమైతే మ్యూజియంకి వెళ్ళిపోవాలి. ఇంకా టైం లేదు, ఆల్రెడీ 4 అవుతుంది. వెళ్ళిపోవాలి దన్న.
సబ్మెరైన్ మ్యూజియంకి అయితే వచ్చేసినాం. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాం. ఇక ఈ సబ్మెరైన్ పేరు వచ్చేసి ఐఎన్ఎస్ కురుసురా సబ్మెరైన్. సబ్మెరైన్ బయట నుండి చూడడానికి ఎట్లున్నది, నార్మల్గా ఏం చూస్తాంలే ఏముంటుందిలే అనుకుంటాం. ఒకసారి కనుక లోపల పోయి చూసిరంటే దిమ్మ తిరిగిపోతుంది. అసలు దాన్ని ఎట్లా అసలు తయారు చేసిరో ఏమో, తయారు చేసేటోళ్ళకు ఇట్లా సలాం కొట్టాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది లోపల. గ్రేట్ అసలు సబ్మెరైన్లో వర్క్ చేసే వాళ్ళు చాలా గ్రేట్. వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మన కోసం సముద్రాలలో సబ్మెరైన్స్లో తిరుగుతున్నారు. చాలా గ్రేట్. వాళ్ళకు ఒక సలాం. ఒక్కసారి మీరు వైజాగ్ వస్తే పక్కా ఈ సబ్మెరైన్ విజిట్ చేయండి. మ్యూజియం లోపల ఏంటి అసలు ఇది ఎట్లా తయారు చేసేది దీన్ని? సబ్మెరైన్ డ్రైవర్స్ వీడ వస్తున్నాడు పడుకోవడానికి. బెడ్రూమ్ ఇది ఇంకో బెడ్రూమ్. ఇందులో 4 పడుకుంటారంట. డైనింగ్ టేబుల్ మస్తు కూర్చొని ఆరాం తింటారు. ఇక ఇడ్లీలు బజ్జీలు అన్నీ. వంట మనిషి ఇంకొక వాష్ బేస్, టాయిలెట్ చేయడానికి. మనకు సబ్మెరైన్ దగ్గరనే టికెట్ తీసుకునేటప్పుడు అక్కడ బోర్డు ఉంటుంది, అక్కడ చూసుకోవాలి. సబ్మెరైన్ మ్యూజియం, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, ఇంకోటి వారియర్ అనేది ఉంది ఆ మ్యూజియం. మూడిటికి కలిపి మనకు 140 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అది తీసుకుంటే బెటర్. మనం 3 చూసుకొని కవర్ చేసుకొని రావచ్చు. నేనైతే ఆ టికెట్ తీసుకున్నా. ఇప్పుడైతే సబ్మెరైన్ మ్యూజియం అయితే అయిపోయింది. మనం ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం పోదాం. ఐఎన్ఎస్ కురుసురా సబ్మెరైన్ చూసిన వెంటనే మనం అయితే ఇప్పుడు TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి అయితే వచ్చినాం. సేమ్ అదే టికెట్ తోటి లోపల ఎంట్రీ అవ్వచ్చు. ఇదైతే పైలట్ స్టేషన్ అంట. అంటే నడిపేది ఇక్కడ నుండే పైలట్ నడుపుతాడేమో మరి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే పైలట్ ఎలా తప్పించుకోవాలో ఇది చూపిస్తున్నారు చూడండి ఇక్కడ. ఇది 5 మెన్ లిఫ్ట్ రాఫ్ట్ అంట. అంటే అదే సముద్రాలలో పడిపోతాయి కదా ఒక్కొక్కసారి ఎయిర్ క్రాఫ్ట్లు. ఎమర్జెన్సీలో ఇది యూజ్ చేసుకొని ఒడ్డుకు చేరడానికి. ఇది సింగిల్ మ్యాన్ది. ఇది 6 మెన్ లైఫ్ రాఫ్ట్. చూడండి మొత్తం ప్యాక్డ్ ఉంది లోపల. చూడండి ఎట్లుందో. ఎయిర్ క్రాఫ్ట్ టైర్స్ ఇవి. ఇది పారాషూట్. ఎంత పెద్దగా ఉందో చూడండి ఎయిర్ క్రాఫ్ట్. బాబా చూసిరా మొత్తం ఎట్లుందో పెద్దగా. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కూడా అయిపోయింది. ఇది కూడా నాకు బాగా నచ్చింది. చలో నెక్స్ట్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోదాం మనం. చలో మన నెక్స్ట్ మ్యూజియం వచ్చేసి సీ హారియర్ ఇది అన్నమాట. చలో లోపలికి వెళ్ళిపోదాం. ఇది కూడా చూసేసి వైట్ టైగర్. మ్యూజియంలన్నీ చూడడం అయితే అయిపోయింది. పొద్దున్న నుండి అసలు ఇంత కూడా రెస్ట్ లేకుండా అసలు తినకుండా మొత్తం పొద్దున్న టిఫిన్ ఒకటే చేసిన. అప్పటి నుండి తినకుండా మొత్తం తిరుగుతూనే ఉన్నా. సో ఇప్పుడు మంచిగా బిర్యానీ సెంటర్ చూసి లాగించేసి బిర్యానీ ట్రైన్ అయితే ఎక్కిద్దామా హైదరాబాద్కి. ఈవినింగ్ టైంలో ఆర్కే బీచ్ రోడ్ చూడండి జనాలతో ఎట్లా కిటకిటలాడుతుందో. మొత్తం పబ్లిక్. क्या बोलती पब्लिक बोले तो आरके बीच रोड बोलते पब्लिक अंటున్నారు. ఈవినింగ్ టైం ఆర్కే బీచ్
మొత్తం జనాలతో కిటకిటలాడుతుంది. ఎంజాయ్ చేస్తున్నారు ఈవినింగ్ టైంలో విశాఖపట్నం ప్రజలు. చూడండి డేలో విశాఖపట్నం ఎంతవరకు అయితే కవర్ చేయగలుగుతానో అంతవరకు అయితే కవర్ చేసేసిన. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ బిర్యానీ తోటి అయితే వీడియోని ఎండ్ చేసేద్దాం. ఓకేనా? వీడియోని అయితే మొత్తం చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రోమిస్టర్ యూట్యూబ్ ఛానల్. బ్యాక్ టు రైల్వే స్టేషన్. ఇంకా 7 నిమిషాలు ఉంది మన ట్రైన్కి. ఫటాఫట్ వెళ్ళేసి ఎక్కేద్దాం ఇక. చలో బాయ్ బాయ్.